పరిశుద్ధమైనటువంటి మా తండ్రి ఆకాశము మహాకాశము సూర్యచంద్రులు భూమి సముద్రము సమస్త సర్వ మానవులను ప్రేమించి మీ యొక్క పరలోకమును త్యాగం చేసి మనుషులుగా మీ దాసులు ధరించి మీ ప్రాణాలను మా ప్రియ పరలోకము ఆత్మీయంగా చిక్కుకుని కుటుంబాలను ఆశ్రమించండి ఆయన కలిగిన చూపండి ముందుగా ఈ మందిరంలో ప్రవేశించండి ఈ మందిరంలో ప్రదర్శిస్తూ నా సంపదల గనివి నీవయ్యా హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుచునని వినండి. పర్వతములెక్కి మ్రానులు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, మీరు గమనించాలి. ఏంటమ్మా, దేవుడు సమస్తమును కట్టినవాడు. చూడండి, మీరు గమనిస్తే సృష్టికర్త అయిన దేవుడు మనం చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాలు, ఆకాశమును మహాకాశములను, ఈ భూమి, సముద్రములో ఉన్న జీవరాశులు, మానవ శరీర నిర్మాణాన్ని సృష్టించిన దేవుడు ఆయన. పరలోకాన్ని సృష్టించిన దేవుడు, దేవదూతలను సృష్టించిన దేవుడు. అవన్నీ ఆయన చేతి పనులే. ఆయన సృష్టించినటువంటి సృష్టిని ఎవడో వంక పెట్టడానికి వీలు లేనంత అద్భుతంగా దేవుడు సృష్టించాడు. ఇంత గొప్ప నిర్మాణకర్త, ఇంత గొప్ప నిర్మాణకుడు మనుషుల దగ్గరకు వచ్చేసరికి ఏమంటాడంటే, నా కొరకు ఒక మందిరాన్ని కట్టే బాధ్యత మీది. మీరు మందిరాన్ని కడితే నేను సంతోషిస్తాను అంటాడు. నీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో మనుషులకి సారాయి కొట్టు కడితే సంతోషమే, కానీ మందిరం కడితే మాత్రం సంతోషం లేదు. ఎక్కడైనా కానీ సారాయి కొట్టు కట్టారని, అదే బార్ షాప్ కట్టారనుకోండి, అంత దూరం వెళ్ళకుండా మన పేటలోనే పెట్టారురా అనే బ్యాచ్ ఒకటి ఉంది. ఎక్కడ దాకెందుకు? బ్యూటీ పార్లర్ పెడితే స్త్రీలు, అమ్మయ్య గుంటూరు దాకా పోకుండా మన ఊర్లోనే పెట్టారమ్మా బ్యూటీ పార్లర్ అనే వాళ్ళు కూడా ఉన్నారా లేరా? మీరు గమనించండి. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియనటువంటి మనుషులు భలే మందిరాలని విమర్శించేటువంటి వారు ఉన్నారు. అది వేరే సంగతి. కానీ దేవుడు ఎప్పుడు సంతోషిస్తాను అంటాడంటే, మందిరము కట్టినప్పుడు నేను సంతోషిస్తాను అంటాడు. ఎందుకు మందిరాన్ని కడితే సంతోషిస్తాడు దేవుడు? నిర్గమాకాండం 25వ అధ్యాయం 8-9 వాక్యాలు చూడండి ఒకసారి. దీని యొక్క ప్రత్యక్ష గుడారము యొక్క నమూనా లేదా ఆ పద్ధతిని ఇప్పుడు నేను చెప్పడానికి కాదు, కానీ ప్రభువు ఇక్కడ ఏమంటాడంటే, నేను మీ మధ్యలో మీలో నివసించాలి అంటే మీరేం కట్టాలి? మందిరమును కట్టాలి. మీరు మందిరాన్ని కట్టండి, నేను మీతో ఉంటాను అంటాడు. హల్లెలూయా.
మీరు మందిరాన్ని కట్టండి, నేను మీతో ఉంటాను అంటాడు. ఇప్పుడు మందిరాన్ని కట్టడం వలన దేవుడు సంతోషిస్తాడని కదా మనం ఇందాక చదివాం. మందిరములో ఏ మందిరం కట్టాలి? 3 రకాల మందిరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక మందిరం. ఇది సహజంగా ఈ రాళ్లతోనో లేదు ఈ లోక సంబంధమైనటువంటి వాటితో కట్టేటువంటి కట్టడ ఈ మందిరం. ఈ మందిరం ఇది సమాజ మందిరం. ప్రజలందరూ ఒక దగ్గర కూడుకోవడానికి, మన తల మీద ఒక నీడ ఉండడానికి, వర్షం వచ్చినప్పుడు తడవకుండా ఉండడానికి కట్టబడే మందిరం. ఇది ప్రత్యేకింపబడిన మందిరం. ఇప్పుడు ఈరోజు దాన్ని ప్రభు పేరట ప్రభువుకు ప్రతిష్ఠిస్తాం. ఆ మందిరం మీద దేవుని కనుదృష్టి రాత్రింబగలు నిలుస్తుంది. అర్థమవుతుందా? ఆ మందిరములోనికి దేవుని మహిమ, ఆయన ప్రత్యక్షత వస్తుంది. ఎందుకంటే ఆయనకి సంబంధించినటువంటి మందిరం అది. ఆయనకి సంబంధించిన పేరు పెట్టబడిన మందిరం. అది చూడ్డానికి సామాన్యంగా కనిపిస్తున్నా ఆ మందిరములోనికి వచ్చి ఒకడు ప్రార్థన చేస్తే తన పాపములు క్షమించబడతాయి. ఆ మందిరములోనికి వచ్చి ఒకడు ఎవరైనా సరే రోగులు కానీ ప్రార్థన చేస్తే వారికి స్వస్థత వస్తుంది. అది చూడ్డానికి సామాన్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆ మందిరములో దేవుని మహిమ ప్రత్యక్షతను దేవుడు నిలుపుతాడు ఈ మందిరములో. ఇది మనం కట్టాం కష్టపడి. కానీ కట్టవలసిన ఇంకొక మందిరం ఉంది. హల్లెలూయా చెప్పగలరా? అదేమిటో చెప్పనా? చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూడండి. 2వ అధ్యాయం 5వ వాక్యం. యేసు క్రీస్తు ద్వారా, గమనించాలి, దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు మీరు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. గమనించాలి, ఇది మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇది ముఖ్యమైన మందిరం. ఇది డబ్బుల వల్ల కట్టబడదు, ఆస్తుల వలన కట్టబడదు, మన తెలివి మన జ్ఞానము వలన కట్టబడదు. ఇది అర్థమవుతుందా? మీరే సజీవమైన రాళ్ళై ఉండి మీరు ఒక మందిరముగా కట్టబడితే మీలో నుండి మీరు అర్పిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన బలులు నాకు ఇష్టమైన సువాసనగా ఉంటాయి. కనుక మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి మందిరం కట్టబడాలి, మందిరముగా కట్టబడాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, దేవుని మందిరం కట్టబడాలంటే ఏ రాళ్ళు కావాలి? అంటే బ్రతికున్న రాళ్ళు, ప్రాణమున్న రాళ్ళు. ఎక్కడున్నాయి? కొల్లూరులో దొరుకుతాయి అంటారా? ఊళ్ళోనా? ఎక్కడ దొరుకుతాయి అంటారు? ఆ రాళ్ళు ఎక్కడున్నాయి? మీ ఊర్లో చాలా ఉన్నాయి, కదులుతున్న రాళ్ళు. అవి దేవుని మందిరానికి రావాల్సిన రాళ్ళు సారా కొట్టుకెళ్తున్నాయి. మీకు అర్థమవుతున్నా? బతికున్న రాళ్ళు అవి. ఆ మందిరాన్ని ఆ యొక్క రాళ్లను తీసుకొని వచ్చి నాకు మందిరం కట్టండి అంటాడు. హల్లెలూయా. రేపు నుంచి మీ పని ఏంటి? మీ మందిరం కట్టుకున్నాం అన్నయ్య, రంగులు కూడా బాగానే వేసుకున్నాం, పెద్ద మందిరం కట్టాము, మరి సజీవమైన రాళ్ళు రావాలి కదా. ఇది కదా ఎత్తబడేది. ఈ మందిరం పరలోకానికి రాదు. ఇక్కడున్న సజీవమైన రాళ్లుగా కట్టబడుతున్న ఈ మందిరం అలాగే ఎత్తబడి నిత్య జీవానికి వెళ్ళిపోతుంది. ఆ రాళ్ళు కావాలి. ఇప్పుడు ఆ రాళ్ళని మీరు తీసుకొని వస్తే పాస్టర్ గారు ఏం చేయాలంటే, ఎపిస్తులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22 వాక్యం చూడు. 2 గమనించాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమొగుటకు
వృద్ధి పొందుచున్నది అంటే ఇది ముగింపు లేదు దీనికి. అర్థమవుతుందా? ఇప్పుడు రాళ్ళు వచ్చినాయి, దీనికి మూలరాయి ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మూలరాయి మీద పునాది వేసిన వారు ఎవరో? అపోస్తలులు, ప్రవక్తలు. ఇప్పుడు మేము వచ్చాం అంత్య దినాల్లో. హల్లెలూయా. ఇప్పుడు వారు కట్టిన, ఆనాడు ప్రారంభించినటువంటి దేవాలయం ఇప్పటికీ పూర్చవలేదు. ఇది ఇంకా వృద్ధి పొందుతూనే ఉంది. దీన్ని కూల్చగలిగిన దమ్ము ఎవరికి లేదు. మీకు అర్థమవుతుంది? ఈ దేవాలయాన్ని కూల్చడం ఎవరికి దమ్ము లేదు. దీన్ని కూల్చడానికి ఎన్నో సామ్రాజ్యాలు వచ్చినాయి, ఎంతోమంది చక్రవర్తులు, రాజులు వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. ఇది ఇంకా ఈ దేవాలయం వృద్ధి పొందుతూనే ఉంది. తెలుసా మీకు? హల్లెలూయా. ఎందుకంటే దీని కట్టడ కింద పునాది రాయి ఎవరో? ఆయన చచ్చినోడో బ్రతికినోడా? చచ్చినోడైతే ఎప్పుడో పోయేదే. ఇది ఆయన బ్రతికున్న దేవుడు. ఎవడో క్రీస్తుకి వ్యతిరేకంగా ఏ మనుషుడు లేస్తాడో, ఏ ప్రభుత్వము లేస్తుందో అది సర్వనాశనమైపోయింది. చరిత్ర మీరు చూస్తే ఈ యొక్క మహాదేవునికి అనుకూలంగా ఎవరు ప్రవర్తించారో వారు వర్ధిల్లారు, వారు అత్యధికంగా అభివృద్ధి చెందారు. ఇప్పుడు గమనించాలి. ఇప్పుడు మీరు తీసుకొని వస్తున్న రాళ్ళు, సంఘం యొక్క బాధ్యత ఏమిటి చెప్పండి? సజీవమైన రాళ్లను తీసుకొని వచ్చి ఎవరికి అప్పగించాలంటే దైవ సేవకునికి అప్పగించాలి. దైవ సేవకుడు ఏం చేయాలంటే, నేర్పరైన శిల్పకారుడు ఎలాగూ దానిని చెక్కి చక్కటి గోడ కడతాడో అలా కట్టాలి. హగ్గై గ్రంథంలో ఉన్నట్టుంది ఒక మాట చూడండి. హల్లెలూయా. జకరియా 4:10. త్వరగా చదివితే సరిపోయింది, టైం అయిపోతుంది. జెరుబ్బాబెలు చేతిలో ఏముంది? గుండు నూలు అంటే ఏంది వెంకటేషు? గోలియా? గుండు నూలు ఎంతమందికి తెలుసు చెప్పండి? నువ్వు మేస్త్రివేనా? తూకం. ఇప్పుడు రాళ్ళు వచ్చినాయి అనుకో, నీ చేతికి రాళ్ళు ఇచ్చారు, గోడ మీద పెట్టాలి. గోడ మీద పెట్టినప్పుడు ఈ మేస్త్రి ఏం చేస్తాడు? దీన్ని గోడ మీద పెట్టి కరెక్ట్గా తూకానికి వేయాలి. హల్లెలూయా. కరెక్ట్గా తూకానికి సరిపోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా వస్తే ఏం చేయాలి దాన్ని? ఇప్పుడు అరతిక్కలోడికి ఇచ్చామనుకో రాయి, పని చేతగాని పనికి మాలినోడికి ఇచ్చామనుకో ఏదో ఒకట్లని పెట్టి పాముతా ఉంటాడు. ఏది? సిమెంటు సున్నం వేసి. అది ఎంత అందంగా ఉంటుందంటే, ఎద్దు పోచు పాసుపోతే ఎట్లా ఉంటుంది అంటారు? దారి తిన్నగా ఉంటుంది కదా, ఇన్ని వంకలు ఉంటుంది. అది ఈడి కట్టే కట్టడలు అన్ని వంకలు ఉంటాయి. అందుకనే ఈ సజీవమైన రాళ్ళు అప్పగించుకునేటువంటి ఆ సేవకుడు ఉన్నాడే, ఆ సేవకుడు ఎలా ఉండాలంటే నేర్పరైన శిల్పకారుడుగా ఉండాలా, మంచి మేస్త్రిగా ఉండాలా. స్తోత్రం చెప్పాలి. బుర్ర తక్కువడికి, పనికి మాలినోడికి, పని రానోడికి అప్పగించామనుకో రాళ్ళు, ఏం చేస్తాడు? మా దగ్గర ఒకడు కొత్తగా పని నేర్చుకున్నాడు. కట్టించుకుంటారు ఇల్లు, మేస్త్రి. చెప్పరేంటయా? హల్లెలూయా. ఇంజనీర్ గారేమో పరిశుద్ధాత్ముడు, ఆయన అడగాలి, సార్ ఎలా కట్టాలి తండ్రి అని. వీడికి ఇంజనీర్ గారే అవసరం ఒక మేస్త్రికి.
చెడగొట్టడానికి ఒక అవసరమైతే ఇంజనీర్ గారు అబ్బాయి చెప్తారంటే ఇంజనీర్కి ఏం తెలుసు బెదరు, సీనియరు చదువుకున్నాడు పోయాడు సంకనాకి, వీడి పెద్ద ముదురు, వీడి పెద్ద సీనియర్ అనమాట. ఇంజనీర్తో పని లేకుండా కట్టడ కడితే ఎలా ఉంటుంది అబ్బాయి? ఉంటే అదృష్టం అంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. ఆ సుబ్బారావు వల్ల ఈయపురాలు ఇల్లు కడుతుంటే నన్ను పిలిచారు ఏదో కొబ్బరి నుంచి ప్రార్థన చేయమంటానికి. ఆమె ఇల్లు కడుతుంటేనండి ఏటీఎం రాడ్లు లేవు, 4 వేసి గుంటలు తీపిచ్చి ఏటీఎం రాడ్లు అండి. అసలు వాడికి బుర్ర ఉందో లేదో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. దాని 4 పిల్లర్లు వేస్తున్నాడండి స్లాబ్ వేయడానికి. ఇది దేనికి ఏంది అన్నాను అంటే అంటాడు స్లాబ్ కంట. ఇదేంటయా అసలు ఉంటుందా ఇది? కానీ ప్రారీ కూడా పెట్టరంటే ఇలాంటి బోర్డులు వేసాను పాస్టర్ గారు అన్నాడు. వాడు అదృష్టం బాగుండే వాళ్ళు ఇంకా కూలిపోకుండా బ్రతుకున్నారు. ఏనాడైనా కూలిపోవచ్చాయి. వీడు మిగిలిచ్చుడుగాడు. ఒక్కొక్క పాస్టర్ కూడా పరిశుద్ధాత్మ దేవునితో సంబంధం లేకుండా సంఘాలు కడతారు. ప్లాను ఆయనది. దైవ సేవకుడి యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే ఒక మేస్త్రిదిలాగా ఉండాలి. అతని చేతిలో సరిచేసే దమ్ము ఉండాలి. ఏముండాలి? రాళ్ళని ఏం చేయాలి? సరిచేయాలి. నరకాలి. వాటిని నరకొద్దా? ఊళ్ళు పెట్టి సుత్తి పెట్టి నరుకుతారా? బండరాళ్ళు నరుకుతారా? ఇటుకిరాలతో కట్టేవాడితో నేను మాట్లాడట్లేదు. ఇటుకిరాలు చేతగానోడు కడుతున్నాడు. చేతగానోడు కూడా కడతాడు ఇటుకిరాలతో. దేంతో కట్టేటువంటి వాడు ఆ రోజుల్లో ఆ గోపురం ఏంటిరా ఆడు కట్టింది నిమ్రోదు? బాబేలు గోపురం ఇటుకలకు బదులు రాళ్లకు బదులు ఇటుకలు వాడాడంట. అక్కడే దేవుడు దాన్ని తారుమారు చేశాడు. కట్టాల్సింది దేంతో కట్టాలి? రాళ్లతో కట్టాలి. వాడు వాడిందేంటి? ఇటుకలు గట్టియా నాశనం అయిపోతాయా? వీడు తయారు చేసుకున్న ప్లాన్ ఇది. ఇటుకలను ఏమీ నరకాల్సిన అవసరం లేదు. నరకాల్సిందేన్ని? దేవునికి ఇష్టమైన సజీవమైన రాళ్లను సరిచేయాలి. సరిచేసి గుండు నూలు కరెక్ట్గా సరిపోవాలి. ఆ తూకానికి సరిపోవాలి రాళ్ళు. ఎందుకంటే ఇది మూలమట్టం వేసి ఆ మూలన ఉన్నాడు ప్రభు. రాయి ఇప్పుడు నువ్వు అటు కట్టాలన్నా ఇటు రాళ్ళు పెట్టాలన్నా ఏం చేయాలి చెప్పండి? దానికి మూలమట్టం వేసుకొని దీనికి సరిపోవాలి. సరిపోయేంత వరకు దాన్ని చెక్కాల్సిందే. ఇప్పుడు చెక్కే క్రమంలో మా మీద పగబట్టొచ్చా? చెప్పరేంటమ్మా? పగబట్టడం పగబట్టింది ఏమైద్దో చెప్పనా? ఇరిగిపోయింది. ఇరిగిపో పక్కన పడేసి ఇంకో దాన్ని కట్టుకుంటాం. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? ఇరిగిపోయిందని అవతల పడే, ముక్కు మొహం లేదు దానికి అంటే అవతల పడేస్తాడు పరిశుద్ధాత్ముడు. మీరు అలా చెక్కబడి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినప్పుడు నేను సంతోషిస్తానంటాడు. హల్లెలూయా. అప్పుడే దేవునికి సంతోషం. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు అర్థమవుతుందా? ఓకే. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వాక్యాలు ఏముందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఇదేం మందిరం? హృదయం అనే మందిరం. హల్లెలూయా. హృదయం అనే మందిరములో దేవుడు నివసించడానికి కోరుకుంటున్నాడు. దీన్ని సరిచేసుకోవాలి. మీరు గమనిస్తే మీ ఇళ్లలో శుభ్రం లేకపోతే బంధువులు ఒక్క నిమిషమైనా ఉంటారా? ఒక అధికారిని పిలిస్తే ఎవరైనా ఉంటారా? ఒక పెద్ద ఆయన మీ ఇంటికి వస్తున్నప్పుడు, ఒక కలెక్టర్ గారు మీ ఇంటికి వస్తారని మాట ఇచ్చినప్పుడు, ఒక అధికారి మీ ఇంటికి వస్తారని మాట ఇచ్చినప్పుడు ఆ ఇల్లుని ఏం చేస్తారు? శుభ్రం చేసుకుంటారు కదా. శుభ్రం చేస్తారు. ఎక్కడ కసు అక్కడ వేసి ఏదో చిన్న పేపర్ వేసి కప్పెడతారా? ఈ బ్యాచ్ కూడా ఉంటుందండి. చిన్న పేపర్ వేసి కప్పెట్టేస్తారు కదా. ఆ దుమ్మ డస్ట్ అంతా ఎంతమంది కప్పెట్టేస్తున్నారో. మీరు కప్పెట్టారనుకో, ఫ్యాన్ గాలి ఇలా వచ్చి ఇలా తిరిగిందనుకో, తుస్సులు లేసింది మొత్తం బయటపడింది ఏదో ఒకరోజు. ఇది నటన జీవితం. నటించి భక్తుల్లోగా ఇలా ఉంటే ఏదో ఒక రోజున గాలి వస్తుంది,
ఆ పేపర్లు వేసిపోయింది, నువ్వెవరో తెలిసిపోయింది. అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకనే మీ ఇంటిని మీరు శుభ్రం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు లోపలికి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. నీ హృదయంలో చెత్తను తీసేయండి. నీ శరీరముల మీద, నీ శరీరంలో పోసి ఆ మందు, ఆ సిగరెట్టు, ఆ పాన్ బరాకు, ఏమండి ఒక్కొక్కడైతే ఇక్కడ పెట్టి 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 ఇదేంటి దాని పేరేంటి, కైని ఇలా పెట్టేసి ఇక్కడ బాగా ఉబ్బుకొచ్చేసి అది తీసేసిన తర్వాత కూడా ఇలా ఉంటున్నాడండి. వాడిని వెంటనే చూడొచ్చు, పాప అల్లాడిపోతున్నారు వాళ్ళు. మొన్న ఒక అబ్బాయి పెళ్లి కాలేదంట, ఇంకా బాగా పెళ్లిగా మౌతంతా ఇలా వచ్చింది. ఆడొచ్చి నాకు చెప్పాడు, అన్న నాకు పిల్లని చూడండి అన్న అన్నాడు. నువ్వు పాన్బారాకు మానేసావంటరా అన్నాను. మానేశానన్నా, ఎప్పుడో మానేశాను, పురుషుల కొడుకు దగ్గర నుంచి వచ్చి మానేశానన్న అన్నాడు. మరి ఇంకా నీ పెదాలేంద్రా ఇలా ఉన్నాయి అన్నాను. అంటే అన్న అలా పెట్టి పెట్టి అది అలా అయిపోయిందన్న, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. అంటే దాన్ని సతన చేయటానికి కూడా వీల్లేదు. చూసారా మీరు అలాంటి వాళ్ళని? చూడలేదా? రేపు ఆదివారం రండి, వాడిని చూపిస్తాను మీకు. హల్లెలూయా. హృదయం అనే దేవాలయం బాగు చేసుకోవడానికే ఇలాంటి మందిరాలు కట్టబడుతున్నాయి. స్తోత్రం చెప్పాలి. మీ మధ్యలో నేను నివసించున్నట్లు, మీలో నేను నివసించినట్లు దేవాలయం నా కొరకు కట్టండి. ఆయన కట్టాడు అనుకోండి, మనం కట్టామనుకోండి, ఆయన మన మధ్యలో నివసించాడు అనుకోండి, మనకు ఆయన ఏమి నేర్పిస్తారు? క్రమశిక్షణ నేర్పిస్తారు కదా. మనకు తోడుండి ఏ ఆపద రాకుండా ఆయన కాపాడుతారు. ఆయన మనతోనే ఉన్నారనుకోండి, మనకి ఇంకేం కొరత ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకో, మా సేవకులందరూ నాతో వచ్చారనుకో, ఎరా జోబులో డబ్బులు మర్చిపోయినా మీకు దిగులు లేదు కదరా. హల్లెలూయా. రూపాయి బిల లేకుండా నాతో సహవాసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అవునా కాదా? టీ తాగాలన్నా నేనే ఇస్తాను, టిఫిన్ చేయాలన్నా నేనే ఇస్తాను, ఎక్కడైనా హోటల్లో ఉండాలంటే నేనే ఇస్తాను. ఒకవేళ నా దగ్గర నన్ను పిలిచిన వాళ్ళు ఎవరైనా ఇచ్చేస్తారు. నేనుంటే వాళ్ళకి పండగే కదా. అన్ని అవసరాలు తీరినప్పుడు సృష్టికర్త అయిన దేవుడుంటే ఇంకెన్ని అవసరాలు తీరుతాయి. చూడండి, మన హృదయం అనే ఇల్లు, మన మందిరంలోనికి ప్రభు ఉంటే ఇంక దిగిలేముంది? ఏదొచ్చినా ఆయనే చూసుకుంటాడు. దయ్యంగాడు తలుపు తట్టాడు అనుకో, దయ్యంగాడు తలుపు తట్టాడు, అర్ధరాత్రి మనం నిద్రపోతున్నాం, వాడు తలుపు తట్టాడు, మనం అప్పుడు లేచి తలుపు తీయలేము వాడికి. అప్పుడు ఎవరు తలుపు తీయండి అన్నాడు అనుకో, ప్రభువు అక్కడే ఉన్నారు, ఆయన తీస్తారులే తలుపు అన్నాం అనుకో, ఉంటాడా వాడా? చెప్పరేంటమ్మా? ఇప్పుడు మా బుడ్డది మా మనవరాలు ఉందనుకో, మొన్న ఎవరో తలుపు తడుతుంటే, తాత అది గడి రావట్లేదు నువ్వు ఎంత ఆజ్ఞాపిస్తుందంటే నాకు, నేను మెదలకుండా లేచెళ్ళి తలుపు తీశాను మర్యాదకెళ్ళి. హల్లెలూయా. ఆ బుటది ఇంత లేదు, 3 ఏళ్ళు ఇంత ఉంది, తలుపుది తాత తలుపుది అన్నది. నేను తీసుకున్నాను తలుపు. ఇంత లేవు, నువ్వు చెప్తే నేను వినాలి అన్నానా? అలాగే నేను వెళ్ళి తలుపు తీస్తే పోలీసోడు అంటే భయం మా పిల్లకి. పోలీసోడు ఉంటే ఉంటాడా? వినండి, మీరు జాగ్రత్తగా వినండి, మీరు ఆలోచించండి. దేవుడు మీతో ఉంటే ఆయన ఏం ఫీల్ అవ్వడు తలుపు తీయటానికి. నేను ఫీల్ అయ్యానా? ఆయన వెళ్ళి తలుపు తీస్తాడు. హల్లెలూయా. దయ్యంగాడు వచ్చాడు అనుకో, అయ్యి బాబోయ్ ఇంట్లో మా బ్రదర్ ఉంటాడు అనుకుంటే యేసై ఉన్నాడని పారిపోతాడు. ఆల్రెడీ వాడి బ్రదర్ ఎంతమంది ఇళ్ళల్లో ఉన్నాడో వాడి బ్రదర్లు తెలుసు కదా మీకు, తెలీదా? ఆడుంటేనే తగ్గించుకోలేము, ఆడుంటేనే అహం, ఆడుంటేనే నీచమైన కోరికలు, తలంపులు. ఆడి బ్రదర్ ఉంటేనే మన ఇంట్లో, ఆడి బ్రదర్ అంటే తెలుసు కదా, దురాత్మల సమూహాలు. దయచేసి గమనించండి, మందిరం కట్టితే మీ స్థితిగతులు మారిపోతాయి. స్తోత్రం చెప్పాలి. ఒక్క మాట చదవండి, ఇంకొక మాట. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 18-19 వాక్యాలు త్వరగా చూడండి. మీరు ఆలోచించుకొనుడి.
మీరు దేవుని మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకునుడి. కొట్లో ధాన్యం ఉన్నదా? అంతకుముందు మందిరం కట్టక మునుపు ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయిను కదా. అయితే ఇది మొదలుకొని, ఏది మొదలుకొని? మీరు మందిరము కట్టిన నాటి నుండి ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదించెదను. కొట్టు చప్పట్లు ఒకసారి. ఇది మొదలుకొని నువ్వెప్పుడైతే మందిరము కడతావో, ఎప్పుడైతే సజీవమైన రాళ్లను తీసుకొని వచ్చి సంఘాన్ని వృద్ధి చేసుకుంటావో, ఎప్పుడైతే నీ హృదయం అనే దేవాలయాన్ని బాగు చేసుకుంటావో, నువ్వు జ్ఞాపకం ఉంచుకో, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. నమ్ముతారా? మీరు నమ్ముతారా? నీ మందిరం నువ్వు దేవుని కొరకు చిన్న రవ్వంత పని చేస్తే నా దేవుడు నీ కొరకు కొండంత కార్యాన్ని చేస్తాడు. నువ్వు రవ్వంత చేస్తే నా దేవుడు నీ కొరకు కొండంత కార్యాన్ని చేస్తాడు. ఇది మీరు చూడండి, ఇప్పుడు గుర్తుపెట్టుకోనండి. ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను. నువ్వెప్పుడైతే సజీవమైన రాళ్లను తీసుకొని వచ్చి దేవుని మందిరం వృద్ధి చెందినట్లు పనిచేస్తావో, దేవుని మందిరము కొరకు కష్టపడతావో, సంఘం కొరకు ఎవరు కష్టపడతారో, సంఘం వృద్ధి చెందడానికి ఎంతమంది ఉపయోగపడతారో వారి స్థితిగతులు మారుస్తాడు నా దేవుడు. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు దేవుని పని చేస్తే ఏమొచ్చింది పాస్టర్ గారు? టైం వేస్ట్ కదా. మరి నువ్వు ఏ పని కూడా టైం అంతా 24 గంటలు డబ్బు వచ్చే పనే కదా చేస్తున్నాడు. 2-3 గంటలు టీవీ దగ్గర కూర్చుంటున్నావే, డబ్బు వచ్చే పనే కదా ఇది కాదా? ఎవరో గెలిస్తే ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కల కడావుడు అన్నట్టు, మీ వాడు గెలిచాడు, మా వాడు ఏమొచ్చిందిరా పిచ్చాడు, పొద్దున్నే మళ్ళీ వెళ్ళి పొలం వెళ్ళాలి కదా నువ్వు. మీకు అర్థం కాలేదా? పొద్దున్నే పొలం వెళ్ళాలి కదా. అభిమానం ఉండొచ్చు, ఓటు నువ్వు ఎవరికి వేయాలో వాళ్ళకి వేయొచ్చు, దాని దగ్గర కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, కుక్కల కడావుళ్ళాగలేదు. కేసులు పెట్టారు, ఎవరు వస్తారు మీ బదులు? మీ ఎమ్మెల్యే గారు వచ్చి లోపల ఉంటాడా? ఈ ఏరియాలో లేవు కదా గొడవలు, లేవు కదా. పల్నాడు పులులు ఉన్నాయి, కొన్ని పులులు. పల్నాడు నుంచి కొంతమంది సేవకులు కూడా వచ్చారు. రేపు నుంచి ఉంటుందిరా వాళ్ళకి, పట్టపగులే చుక్కలు కనపడతాయి. రెచ్చిపోయారు కదా, కేసులు పెట్టారు, లోపలేస్తారు. పట్టపగలు ఏం కనపడతాయి? చుక్కలంటే చీకటి గదులు కదా, చీకటి గదులేస్తే అయ్యే కదా కనిపిస్తాయి. నీ ఓటేదో నువ్వు వేసుకొని ఓ మొదటిని ఇంట్లో పడుకుంటే ఈ తెప్పులు ఉండేవి కాదు కదా. ఎవడరా నీకు వచ్చి బెయిల్ అన్న ఇస్తాడు? ఎవడైనా ఇప్పిస్తాడు నీకు? నీ పక్షాన ఉన్న సంతకమన్నా చేస్తాడా? నీ బొంద కదూ. ఏమనుకోమాక, అణిగి పని చేసుకో, దేవుని పాదాలు పట్టుకో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చివరికి ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. ఏమిటంటే, నా మందిరము, యెషయా గ్రంథం తర్వాత చదవండి, 56వ అధ్యాయం 6 నుంచి 7 వాక్యాల వరకు. మీకా గ్రంథం 4:1 నుండి 2 వాక్యాలు చూడండి. అన్యజనులు అనేకులను నేను పిలుస్తాను, ఎందుకంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. అద్భుతాలు చేస్తాడు మందిరములో. అన్యజనులకి ఇది ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు. కొన్ని సంఘాలు కుల సంఘాలు ఉన్నాయి, కొన్ని సంఘాలు పాడైపోయిన కుల సంఘాలు. ఈ లోకమే కులంతో కుళ్ళిపోయింది అనుకుంటే సంఘాలు కూడా కుళ్ళిపోతున్నాయి. సంఘాలు కూడా కులం అనే ఆ చెత్త వచ్చి కుళ్ళిపోయింది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఎవరైనా రావచ్చు, వారిని నేను బాగు చేస్తాను. పాపిగా వస్తే వారిని నేను క్షమిస్తాను. రోగముతో వస్తే వారిని నేను స్వస్థత పరుస్తాను. గొడ్రాలుగా వస్తే వారి గర్భాలు దీవిస్తాను. నువ్వు ఏ స్థితిలోనైనా రా, దేవుని మందిరానికి నేను నిన్ను బాగు చేస్తాను. నా మందిరము ఎవరికిది? సమస్త జనులకిది. ప్రార్థన చేసుకునే మందిరం.
అంతేగాని డోక్రా డబ్బులు పంచుకునే మందిరం కాదు ఇది. అమ్మాయో మన గ్రూప్ వాళ్ళందరూ చర్చిలో కూర్చొని డబ్బులు పంచుకుందామా, పళ్ళు రాలిపోతాయి. ఇది ప్రార్థన చేసుకోవడానికి కానీ మీరందరూ పంచాయతీలు పెట్టుకోవడానికి కాదు. అబ్బాయి అర్థమైంది కదా? హల్లెలూయా. నా కడుపులో రగిలి, ఎందుకు దేవుని మందిరం మందిరముగానే ఉండాలి, అంతేగాని పంచాయతీలు పెట్టుకోవడానికి కానీ మందిరం ఎక్కడ కాదులే కానీ అక్కడికి వెళ్ళి మనందరం కలిసి మరి ఓట్ల డబ్బులు కూడా అక్కడ పంచుకుందాం పండి. ఎక్కడా ఓట్ల డబ్బులు మందిరాల్లో పంచుకుంటారా మీరు? ఇల్లు లేవు మీకు, స్కూళ్ళు లేవా? ఏమనుకోవద్దు బాబు. మందిరము ఇది ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో, దొంగలకుగా చేస్తావో, అక్కడ ఆయన ఉన్నాడో అది వచ్చింది. ఏంటది? దయ్యం వస్తుంది. మందిరాన్ని పరిశుద్ధంగా ఉండి, ఇది నా మందిరము, సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఇక్కడ కష్టాల్లో ఉన్న వారి కొరకు దేవుడు కట్టించాడు ఈ మందిరం. సమస్యల్లో ఉండి చచ్చిపోవాలనుకున్నటువంటి వారికి, మనశ్శాంతి లేని వారి కొరకు, ఏమండి, మనశ్శాంతి లేక, పిల్లలతో మనశ్శాంతి లేక, భర్తతో మనశ్శాంతి లేక, భార్యతో మనశ్శాంతి లేక, చివరికి అన్నదమ్ముల మధ్యలో మనశ్శాంతి లేక, ఆస్తుల దగ్గర గొడవలై నానా విధాలుగా కొట్టుకొని చచ్చిపోదాం అనుకున్నటువంటి వారి కొరకు ప్రశాంతతనివ్వడానికి కట్టబడిన మందిరం ఇది. సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఇది ఎవ్వరు సొంతం కాదు. ఈ మందిరానికి గేట్లు లేవు. స్తోత్రం. చూసారా మీరు? తాళాలు ఉండవు. హలే ఏ బాయ్, తాళాలు పెడతావా? తాళాలు పెడితే పగల కొడతాను నేను. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైనా రావాలి, ప్రార్థన చేసుకో, వెళ్ళిపో. అర్థమవుతుందా? హల్లెలూయా. రేటాంచి పాస్టర్ గారు కూడా దగ్గరికి వస్తాడు. ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉంటాడు పాస్టర్ గారు కూడా, చర్చి దగ్గరే ఉంటాడు. మీరు ఏ టైంలో వచ్చినా, అరే కొంతమంది పాస్టర్ గారు వేరే ఊరిలో పాస్టర్ గారు ఉంటాడు, ఇక్కడేమో మందిరం ఉండిద్ది. ఆర్ఎంపీ డాక్టర్ గారు నయం, ఆ క్లినిక్ కనిపెట్టుకొని ఉంటాడు. స్తోత్రం చెప్పాలి. అవునా? ఇప్పుడు అక్కడికి వెళ్తే ఎవరు పలుకుతాడో ఎవరు పలకరో తెలీదు. ఎవరు అసలు సమాధానం చెప్పాడు కూడా ఉన్నాడండి. సంఘ కాపరు అక్కడ కనిపెట్టుకొని ఉండడం ఎంతో మంచిది సంఘానికి. స్తోత్రం చెప్పండి. ఇది ఎవరి మందిరం? అమ్మా, దేవుని మందిరం అంటే సమస్త కులానికి కానీ మతానికి కానీ ఏ మతస్థులైన రావచ్చు. మీరు క్రిస్టియనా కాదా అనొద్దు. హైందవులకు ప్రార్థన మందిరం ఇది, ముస్లిమ్స్కి ప్రార్థన మందిరం, క్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి వ్యక్తికి ప్రార్థన మందిరం. వారి కష్టాలు తీరిపోతాయి ఇక్కడ. అందుకని వారిని నేనే నడిపించుకుంటానంటాడు ప్రభు. స్తోత్రం చెప్పాలి. ఎవరో మతాలు మార్చితే తీసుకొని రారు, నేనే పిలుచుకుంటాను వాళ్ళని. చూడండి మీరు ఆ 2 వాక్యాల తర్వాత చూడండి. అన్ని జనులని నేను పిలుస్తాను నా మందిరంలోనికి, వారిని నేను బాగు చేస్తాను, వారు నన్ను వెంబడిస్తారు. ఒకప్పుడు మనం కూడా చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు అన్ని జనులమే కదా. ఏమండి, దేవుడిని ఎరగనటువంటి వారు, కొంతమంది దేవుడిని దూషించినటువంటి వారమే కదా. మనల్ని అందరినీ ఎవరు పిలిస్తే వచ్చాం, ఎవరు డబ్బులు ఇస్తే మారాం. కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధలో, సమస్యలు, అనారోగ్యములో, చావు బ్రతుకుల మధ్యలో ఆయన పాదాల దగ్గరికి వచ్చి పడితే దేవుడు మనల్ని బాగు చేశాడు. ఇంకా మేము ఆ దేవుని పాదాలు ఎందుకు ఇడిచిపెడతాం? ఆ తండ్రి సన్నిధి ఎందుకు ఇడిచిపెడతామండి? ఎందుకంటే మా కష్టాల్లో ఉన్నప్పుడు మా ముఖం చూసినోడు లేడు, బంధువులు లేరు, దైవాలను పడుచున్నటువంటి వారు ఎవరో చూడలేదు. ఈ ప్రేమ కలిగిన దైవం, ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు, మా కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు, మా కొరకు గాయపరచబడిన దేవుడు, మా కొరకు తన పరలోకాన్ని విడిచి త్యాగం చేసి ఇక్కడికి వచ్చిన తండ్రి మా కష్టాలు తీర్చాడు. ఆయన నమ్ముకున్నాం. మమ్మల్ని ఎవడో బలవంతంగా ఎవడో మార్చలేదు. అందుకనే ఈ మందిరం ఒక జాతికో, ఒక మతానికో, ఒక వర్గానికో సంబంధించినటువంటిది కాదు. మనుషులందరి కొరకు కట్టబడిన మందిరం. ఆ మందిరములోనికి ప్రభువే తన ప్రజలను బాగు చేసుకోవడానికి నడిపిస్తాడు. దానికి సహకరించండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.